కైలాసానికి అధిపతి అయిన మహాదేవుడు భూమిపైన ఉన్న ఈ ఒక్క నగరాన్ని అసలైన ఇల్లు అని ఎందుకంటారో తెలుసా? దానికి రహస్యం ఏంటి అంటే, ఆ నగరం భూమిపైన ఉండి కూడా భూమిపైన ఉండలేదు. స్వయంగా మహాదేవుడి యొక్క త్రిశూలం పైన ఉంది. ఇదే మహాదేవుడికి త్రిలోకాల కన్నా ముఖ్యమైనది. ఈ కథ మొదలవుతుంది శివపార్వతుల యొక్క వివాహం తర్వాత. అప్పుడు మాత పార్వతీదేవి తన తండ్రి గారి ఇల్లు వదిలి మహాదేవుడి వెనటాల వచ్చింది. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. తన కోరికను మహాదేవుడి ముందు వ్యక్తం చేసింది. ఎక్కడైతే బ్రహ్మాండ కోలాహలానికి దూరంగా ఉంటుందో ప్రశాంతంగా నివాసించడం కోసమని చెప్పింది. అప్పుడు మహాదేవుడు తన భార్య అయిన పార్వతీ మాతతో దివ్య నగరాన్ని వెతుకుతూ బయలుదేరాడు. చాలా నగరాలను వెతుకుతూ వెళ్లాడు. చివరికి అతని దృష్టి ఒక నగరంపై పడింది. అది ఎలాంటి నగరం అంటే, సూర్యచంద్రుల కాంతి కన్నా దివ్యంగా ప్రకాశిస్తుంది. అదే నగరం కాశీ. ఈ నగరాన్ని తన ప్రియమైన నగరంగా ఎంచుకున్నాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మహాదేవుడు ఈ పృథ్వీపైన ఏ వస్తువైతే సృష్టించబడుతుందో అది ప్రళయకాలమందు నాశనమైపోతుంది. కానీ మహాదేవుడు తనకు ప్రియమైన కాశీని ఎప్పుడూ దూరం చేసుకోవాలని అనుకోలేదు. అప్పుడు మహాదేవుడు తన త్రిశూలాన్ని విస్తరింపజేశాడు. పూర్తి కాశీ నగరాన్ని త్రిశూలంతో పృథ్వీపై నుండి పైకి లేపి తన త్రిశూలం ఉన్న 3 శూలాలపై స్థాపించాడు మహాదేవుడు. కాశీని సృష్టి చక్రం నుంచి, ప్రళయ విధ్వంసం నుంచి బయటకు తీశాడు. అందుకే ఇలా అంటారు, ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అంతా నాశనమవుతుంది, కానీ కాశీ మాత్రం సురక్షితంగానే ఉంటుంది. ఎందుకంటే కాశీ నగరం పృథ్వీపైన లేనే లేదు కాబట్టి. అది మహాదేవుడి యొక్క వాగ్దానం. అందుకే కాశీ నగరం మహాదేవుడికి చాలా ప్రీతికరమైనది. ఎందుకంటే ఈ నగరం స్వయంగా తన త్రిశూలంపైనే ఉంది. అంతేకాకుండా మహాదేవుడి యొక్క సంరక్షణలో ఉంది. ఇక్కడ పాపపుణ్యాల సమతుల్యత కూడా మహాదేవుడి యొక్క ఆధీనంలోనే ఉంది. అందుకే కాశీలో దేహత్యాగం చేసిన వాళ్లకి నిశ్చయంగా మోక్షం ఉంటుంది. స్వయంగా మహాదేవుడే వాళ్ల చెవిలో తారక మంత్రాన్ని పఠిస్తాడు మరియు వాళ్లని జన్మ మరణాల చక్రం నుంచి విముక్తి చేస్తాడు. కాశీ మహాదేవుడికి కేవలం ఇందుకు మాత్రమే ప్రియమైనది కాదు, అది మహాదేవుడి యొక్క వాగ్దానం. ఎవరైతే ఆయన ఆలయ ప్రాంగణంలోకి వస్తారో వాళ్ళు ఎప్పటికీ కూడా దారి తప్పరు. ఆ అవినాశుడైన మహాదేవుడు స్వయంగా ప్రతీక్షిస్తూ ఉంటాడు. కామెంట్లో రాయండి, జై శ్రీ కాశీ విశ్వనాథ్.